అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తాను. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. హాయ్ ఆల్. ఈరోజు రాజేష్ ఫ్యామిలీ వరల్డ్లో ఈవినింగ్ స్నాక్స్గా నేనైతే స్ప్రింగ్ రోల్స్ అయితే ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసే ఉంటారు చాలామంది. ట్రై చేయని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ. ఇది కూడా ఇవి షీట్స్తో అయితే బయట మామూలుగా నార్మల్గా దొరికే సమోసా షీట్స్తో అయితే నేను చేయలేదు. గోధుమ పిండితో అయితే ట్రై చేశాను. చాలా బాగా వచ్చినాయి. ఒకసారి ట్రై చేయండి. నేను ఎలా చేశానో చూసేయండి. ఫస్ట్ అయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇవి లైట్గానే ఉండాలి ఆయిల్ ఫ్రై చేసుకోవడానికి, దీనికి స్టఫ్కి మరీ ఎక్కువ అవ్వకూడదు. సో ఇందులోకైతే మనం కొంచెం అల్లం ముక్కలు, కొంచెం వెల్లుల్లి ముక్కలు కట్ చేసి అయితే పీసులుగా వేసుకోవచ్చు. కానీ మా పిల్లలు అయితే అవి కొంచెం అంతగా తినరు, ఇష్టపడరు కాబట్టి కొంచెం పేస్ట్గా అయితే నేను వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకున్నాను ఫస్ట్ ఆయిల్లో. దాన్ని కొంచెం మగ్గాక తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. దీంట్లోకి ఆనియన్స్, క్యాబేజీ ఇవన్నీ కూడా, క్యారెట్, మనం వెజ్లో ఇక కూరగాయలు ఏవైనా కూడా వేసుకోవచ్చు స్టఫ్లోకి. చాలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర, ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇవాళ నాకున్న అవైలబుల్లో కూరగాయల్లో అయితే నేనైతే క్యారెట్, టమాటా అయితే వేసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఈ స్టఫ్కి అయితే ఆనియన్స్ బాగా మగ్గనివ్వాలి. ఎందుకంటే దీంట్లోకి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే అస్సలు తినలేము లోపల. పిల్లలు కూడా అయితే అస్సలు ఇష్టపడరు. దీంట్లోకి నేనైతే కొంచెం ఫస్ట్ సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని చక్కగా మగ్గించుకున్నాను. కొంచెంసేపు అయితే ఆనియన్ని చాలా బాగా మగ్గించుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి క్యారెట్ ముక్కలు వేసుకున్నాను కొన్ని. క్యారెట్లు కొంచెం ఆనియన్స్ సేపు మగ్గాక తర్వాత నెక్స్ట్ క్యారెట్ వేసుకున్నాను. ఈ క్యారెట్లు కూడా కొంచెం సేపు బాగా మగ్గాక కొంచెం పచ్చిదనం పోయి కొంచెం మెత్తబడేంత వరకు మగ్గించుకున్నాను. నెక్స్ట్ టమాటా ముక్కలను కూడా కొన్ని అయితే వేసుకున్నాను. ఈ టమాటాలను కూడా మగ్గించుకుని మూత పెట్టుకుని కొంచెం సేపు అయితే మగ్గించుకున్నాను. టమాటాలు, క్యారెట్లు, ఆనియన్స్ చక్కగా 3 ఫ్రై అయిపోయినాయి. దగ్గరికి వచ్చేసింది. ఆయిల్ కూడా పైకి తేలుతుంది చూసారా. సో ఇప్పుడైతే నెక్స్ట్ కారం వేసుకున్నాను కొంచెం. ఇందులో కారం అయినా వేసుకోవచ్చు, లేదా రెడ్ చిల్లీ కొంచెం దంచుకుని అయినా వేసుకోవచ్చు. నేనైతే కారం వేసుకున్నాను. కొంచెం చిటికెడే వేసుకున్నాను, ఎక్కువ వేసుకోలేదు స్టఫ్కి అని చెప్పేసి. సో ఈ విధంగా అయితే కొంచెం కారం వేసుకున్నాను. నెక్స్ట్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా కూడా వేసేసుకున్నాను. అవి కూడా వేసుకుని ఇంకా ఇందులో కొత్తిమీర చాలా వేసుకోవచ్చు. నేనైతే అవన్నీ వేయలేదు. ఫస్ట్ సరే చూద్దామని చెప్పి పిల్లలు మళ్ళీ తింటారో లేదో అని చెప్పేసి నేనైతే వేయలేదు. ఇందులో స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే కర్రీ రెడీ అయిపోయింది చూసారా. ఇందులో ఒక రైస్ కలుపుకున్నా బాగుంటుంది అనుకుంటా. చాలా టేస్టీగా వచ్చింది. చూడడానికి కూడా కలర్ఫుల్గా చాలా బాగా కుదిరింది. సో ఇప్పుడైతే మనమైతే దీనికి స్ప్రింగ్ రోల్స్ చేసుకోవడానికి అయితే చపాతీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కొంచెం పిండి విధంగా అయితే కలుపుకొని లైట్గా పల్చగా చపాతీలాగా అయితే చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి మనం చేసిన కర్రీని అయితే కొంచెంగా పెట్టుకొని లైట్గా దీన్ని కొంచెం చపాతీ ముద్దను అతుక్కోవడానికి అయితే కొంచెం పిండిని అయితే కొంచెం తడి చేసుకొని మైదాని పైన అయితే ఈ విధంగా అంటించుకుంటూ మడతేసుకున్నాను. ఈ విధంగా రోల్ లాగా అయితే చేసుకున్నాను. చాలా ఈజీ అండి. చక్కగా అతుక్కుంటున్నాయి. చాలా బాగా కుదిరినాయి. సో ఈ విధంగా అయితే నేనైతే డిఫరెంట్ షేప్‌లో అయితే చేశాను. ఫస్ట్ అయితే అంటే ఈ విధంగా చేశాను. కొంచెం పెద్దగా, కొంచెం చిన్నవిగా అయితే చేశాను. ఎలా వస్తాయా అని. చాలా బాగా వచ్చినాయి. ఈ విధంగా చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఫస్ట్ ఆయిల్ అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ ఈ ఆయిల్‌లో ఒక్కొక్కటి ఈ విధంగా చేసుకున్నయన్నీ నిదానంగా అయితే వేసుకున్నాను. ఆయిల్ ఫుల్‌గా అయితే కాగుండకూడదు. కొంచెం మామూలుగా మీడియంగా ఉండొచ్చు. సో నిదానంగా మీడియంలో అయితే పెట్టుకొని ఈ విధంగా అయితే వేపుకోవాలి. ఒక్కొక్కటి ఈ విధంగా అయితే వేపుకున్నాను. కొంచెం కలుపుకుంటూ అటు ఇటు అయితే రోస్ట్ అవ్వనివ్వాలి. చూసారా ఎంత రోస్ట్ అయిపోయినాయో. ఊరినే కాలిపోతున్నాయి ఇవి. కానీ కొంచెం లోపల కూడా ఆనియన్స్ అవన్నీ మగ్గినాయి కాబట్టి అంతసేపు అవసరం లేదు. కొంచెం మామూలుగా పైన పెట్టుకున్న గోధుమ పిండి అయితే కొంచెం వేయితే చాలు. వీటిని సమోసా షీట్స్‌తో చేస్తారు. నేనైతే గోధుమ పిండితో చేశాను. షీట్స్ తీసుకున్నాను, నా దగ్గర అవైలబుల్ లేవని చెప్పి నేనైతే మామూలుగా ట్రై చేద్దామని గోధుమ పిండితో అయితే చేశాను. మళ్ళీ ఇంకా దీన్ని మైదా పిండితో కూడా చేయొచ్చు అనిపించింది. మైదా పిండితో కూడా చేయొచ్చు. కానీ గోధుమ పిండితో మంచిదని చెప్పి దీంతో చేశాను. చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్‌గా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడైతే ఇవి కూడా చక్కగా కాలిపోతున్నాయి చూసారా. రోస్ట్ అయిపోతున్నాయి ఊరినే. నెక్స్ట్ కూడా వీటిని తీసేసుకొని పక్కన పెట్టుకొని చక్కగా మళ్ళీ నెక్స్ట్ అవి కూడా ఇలాగే వేసేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెమే ట్రై చేశాను నేను. ఇదే ఫస్ట్ టైం చేయడం. చాలా బాగా వచ్చినాయి స్ప్రింగ్ రోల్స్ అని. వీటిని సాస్‌తో కలిపి తింటే చాలా బాగా కుదిరినాయి అన్నమాట. సో ఇవాళ నేనైతే 3 డేస్ నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు. కొంచెం కొన్ని సిట్యుయేషన్స్ వల్ల అయితే పోస్ట్ చేయలేకపోయాను. సో ఇక నుంచి మళ్ళీ అయితే కంటిన్యూ చేస్తాను. షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కానీ లాంగ్ వీడియోస్ అయితే 3 డేస్ అయింది పోస్ట్ చేసి.
ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. దయచేసి నన్ను సపోర్ట్ చేసుకోండి, లైక్ చేయండి, నన్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. ఖచ్చితంగా నేనైతే వీడియోస్ అయితే డిఫరెంట్‌గా అయితే ట్రై చేస్తున్నాను. కొంచెం బాగా అయితే నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పటికి 30 మెంబర్స్ ఉన్నారు. సో, చక్కగా మీరందరూ కూడా నా వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ. సో, ఇప్పుడైతే ఈ విధంగా అయితే నేను చపాతీలుగా ఇంకో కొన్ని నెక్స్ట్ అవి కూడా తీసాను. అవన్నీ తీసాను. చక్కగా రోస్ట్ అయినాయి కాబట్టి నెక్స్ట్ కూడా కొన్ని అలాగా చేసుకుంటూ అయితే పలచకైతే చేసుకున్నాను పిండిని. వీటిల్లో మళ్ళీ స్టఫ్ అయితే పెట్టేసుకొని కర్రీని కొంచెంగా వీటినైతే చక్కగా కాల్చేసుకుంటున్నాను. ఈ విధంగా మీడియంగా అయితే మంట పెట్టుకున్నాను. చక్కగా కాలిపోయినాయి. సో, ముందుగా నా అకౌంట్ అయితే మీరు ఒకసారి సెర్చ్ చేయండి. నా ఇన్‌స్టా అకౌంట్ కూడా సెర్చ్ చేయండి. కొంతమంది మొన్న ఎవరో ఇన్‌స్టా అకౌంట్‌లో కామెంట్ పెట్టారు. యూట్యూబ్ లింక్ ఇలా కనపడతలేదని చెప్పి. నా యూట్యూబ్ లింక్ అయితే నేనైతే ఇన్‌స్టాలో నా బయోలో పెట్టేశాను. ఫస్ట్ అయితే చూడండి. నెక్స్ట్ అయితే ఇన్‌స్టాలో అలాగే యూట్యూబ్‌లో కూడా సెర్చ్ చేసి చూడండి. నా యూట్యూబ్‌లో కూడా చేయండి. ఇన్‌స్టాలో 60K మెంబర్స్ ఉన్నారని నాకే నిజంగా షాకింగ్‌గా ఉంది. కానీ యూట్యూబ్‌లో అసలు ఇంత దారుణంగా ఉన్నారా అనిపిస్తుంది. కానీ ఎంతసేపండి తెచ్చుకోవడం మీరందరూ తలుచుకుంటే. నన్ను కూడా సపోర్ట్ చేసి యూట్యూబ్‌లో కూడా నన్ను ఇలాగ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో, ఈ విధంగా అయితే అయిపోయినాయి చూసారా? స్ప్రింగ్ రోల్స్ అయితే చాలా చాలా బాగా కుదిరినాయి. ఇప్పుడైతే ప్లేట్‌లో పెట్టి సర్వ్ చేశాను టమాటో సాస్ అయితే. మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసి చాలా ఇష్టంగా అయితే తినేశారు. సో, చూసారు కదా! చాలా చాలా క్రంచీగా లోపలైతే సాఫ్ట్‌గా చాలా బాగా వచ్చినాయండి. ఆనియన్స్ కూడా చక్కగా వేగినాయి కదా లోపలయి. ఇందులో ఇంకొంచెం మనం క్యాబేజీ అవి కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుండేవి. సో, అవైలబుల్ లేదు కాబట్టి నేను వేయలేదు. చూసారు కదా! అయినా పర్లేదు చక్కగా గోధుమ పిండి కూడా బాగా కాలింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోకుండా. షేర్ చేయండి. అలాగే తప్పకుండా నన్ను సబ్స్క్రైబ్ వెళ్ళే చేసుకోండి. ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.